హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. ఈ రోజు అయితే మనకు 2017 గ్రే కలర్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనము వైట్ కలర్ సిల్వర్ కలర్ వేసినాము, అంటే మనకు గ్రే కలర్ చాలా రోజుల నుంచి రాలేదండి. సో ఈ రోజు వచ్చిందనమాట. ఇంకోటి ఏమంటే మనకు బయట స్టేట్ అయితే కాదు, మనం ఆంధ్ర బండి 2017 విజయవాడ బండి అండి. విజయవాడ బండి చూసుకుంటే కదా, సో ఎవరైనా కావాలంటే కూడా దయచేసి ఆఫీస్ కాడ రండి. అండ్ డీటెయిల్స్ పరంగా మాట్లాడుకుంటే వస్తే బండి క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే మీకు 1,76,000 అయితే తిరిగింది బండి రీడింగ్ అయితే కదా. సో సింగిల్ కీ ఉందో డబుల్ కీ ఉందో నాకు క్లారిటీ లేదు. ఉంటే ఒకవేళ ఇచ్చేస్తామండి. ఎందుకంటే చాలా మంది అడుగుతారు సింగిల్ కీ నేను అని చెప్పి. సింగిల్ కీ అంటే డబుల్ కీ పెట్టుకొని కూడా డీలర్ ఎవరు ఏం చేయరండి. ఖచ్చితంగా డబుల్ కీ ఉంటే ఇచ్చేస్తారు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే మనం ఇంటీరియర్ ఒక్కసారి గమనించుకుంటే మీరు లోపల ప్లేయర్ అనేది మార్చడం అయితే జరిగింది. ప్లేయర్ అనేది ఒరిజినల్ ప్లేయర్ చేసి ఈ ప్లేయర్ వేసినారండి వీళ్ళైతే కన్నా. సో బండి గ్రే కలర్, ఎందుకంటే చాలా మంది నాకు గ్రే కలర్ బండి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు వైట్ మన దగ్గర ఉండేది ఆల్మోస్ట్ పెరల్ వైట్ ఉన్నాయి. పెరల్ వైట్ అండ్ ఇంకోటి ఏమంటే మనకు సిల్వర్ కలర్ ఉన్నాయి. సో ఈ గ్రే కలర్ అయితే బండి రావడం అయితే జరిగింది. సో గ్లాస్లు అన్ని టోటల్గా 2017 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందనమాట. సో బండి కూడా క్వాలిటీ ఉండేది. ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ మాక్సిమం ఉండవండి. చాలా మంది అడుగుతారు యాక్సిడెంట్ గురించి. సో యాక్సిడెంట్ 100%గా యాక్సిడెంట్ అనేది ఉండదు. నేను చాలాసార్లు చెప్పినా కూడా యాక్సిడెంట్ ఉండే బండి మాక్సిమం పెట్టాను నేను. ఎందుకంటే ఏదైనా బహుశా మనకు తెలియకుండా ఏదైనా కొన్నిసార్లు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగిండొచ్చు. కానీ మాక్సిమం ఈ మధ్య కాలంలో మనం యాక్సిడెంట్ అనేది 0% యాక్సిడెంట్ పెట్టినా. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 12 నుంచి 15 బండ్లు ఉన్నాయి. ఒక్క బండి కూడా యాక్సిడెంట్ అనేది లేదు. మాక్సిమం అన్ని బండ్లు బాగుంటాయి. సో ఎవరన్నా కావాలంటే కూడా ఆఫీస్ కాడ రండి, విజిట్ చేయండి, లేదా మాట్లాడుకొని ఏదైనా అంటే నేను అడ్వాన్స్ అయితే ఇంకోటి ఏమంటే చాలా మంది నాకు కస్టమర్స్ ఇంకోటి అడిగినారండి. ఎందుకంటే అడ్వాన్స్ ఇస్తాం ఇన్ కేస్ ఒకవేళ బండి నచ్చకపోతే అని చెప్పి నాకు క్వశ్చన్ అనేది రేస్ చేసినారు. సో ఇప్పుడు కూడా నేను వీడియోలో కూడా క్లారిటీగా చెప్తా. ఒకసారి ఏదైనా బండికి మీరు అడ్వాన్స్ చేస్తే నచ్చకపోతే నేను అందరిలాగా కాదు, ప్రతి ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకొని మీ అనా పైసతో పాటు నేను కొట్టేస్తాను. నాకు వద్దండి. ఎందుకంటే అడ్వాన్స్ ఇప్పుడు బండి మీరు కొనలేదు కదా, కొన్నప్పుడు మీ డబ్బులు మనకెందుకండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఈరోజు బండి కొని మీరు నెల తర్వాత అంటే 10 రోజులు వస్తాం 15 రోజులు వస్తామని చెప్పి ఒక నెల చేసి అప్పుడు కాదంటే అప్పుడు ఏదైనా సమ్ అమౌంట్ పట్టుకునేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు అడ్వాన్స్ చేసి బండి కాడికి వచ్చిన తర్వాత వద్దంటే ఖచ్చితంగా మీ డబ్బు అనేది మీకు కొట్టడం అయితే జరుగుతుంది. అట్లా మామూలుగా ఎవరు కొట్టరు. మా దగ్గర అట్లా ఉండదండి. ఆ డబ్బుతో మేమేం చేసుకోలేము. ఎందుకంటే 5,000 10,000 మాకేం పెద్ద ఆ డబ్బులతో మనం ఏం బాగుపడేది ఏమి ఉండదు. అందుకని కస్టమర్ బాధపడకూడదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే బండి కొందాం, లేకపోతే లేదండి. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా మా మాట ఇదే ఉంటుంది. అందుకని దయచేసి ఈ బండి కాదు ఇంకా మాక్సిమం ఈ రోజు పెట్టిండే 18 అయితే మన కళ్యాణ దుర్గం వాళ్ళు అయితే కొండం అయితే జరిగింది. సో పెడతానే అది అయితే వెళ్ళిపోయిందండి. కళ్యాణ దుర్గం గురించి చెప్పుకోవాలా. కళ్యాణ దుర్గంకి మాకు చాలా అనుబంధం ఉంటుంది అనుకుంటాను నేనైతే. బహుశా ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ కస్టమర్స్ అనేది కళ్యాణ దుర్గం నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరికీ కళ్యాణ దుర్గం వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుకుంటూ, నా కెమెరామెన్ మాలిక్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.